ఆచి చికెన్ మసాలా. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఉదయం చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కంటైనర్ లారీ కారుపైన పడడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న కంటైనర్ ఇరువారం వద్ద ఓ ద్విచక్ర వాహనదారుని తప్పించబోయి ప్రమాదవశాత్తు కారుపై పడడంతో ఆ వ్యక్తి కారుతో సహా నుజ్జునుజ్జైపోయి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. రామాపురంకు చెందిన అనుదీపక్ బెంగళూరులోని విప్రోలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ రోజు ఉదయం బెంగళూరు నుంచి బయలుదేరి స్వగ్రామానికి వస్తుండగా చెన్నై నుంచి కంటైనర్ తీసుకుని బెంగళూరుకు వెళ్తున్న లారీ ఒకటి చిత్తూరు ఇరువారం వద్దకు రాగానే యాదమరి నుంచి చిత్తూరు టౌన్ లోకి వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు లారీని గమనించకుండా రోడ్డు క్రాస్ చేయబోతుండగా లారీ డ్రైవర్ ద్విచక్ర వాహనదారుని తప్పించబోయి ఆపోజిట్ డైరెక్షన్ లో కారు నిలబడి ఉండటంతో లారీ అదుపు తప్పి డివైడర్ ని ఢీకొని ప్రమాదవశాత్తు కారు పైన పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న అనుదీపక్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కంటైనర్ ను పక్కన తీసి కారులో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చిత్తూరు పట్టణంలోని ఇరువారం క్రాస్ బ్లాక్ స్పాట్ గా ఇప్పటికే గుర్తించినప్పటికీ అక్కడ ప్రమాదాలు నివారించేందుకు అధికారులు పోలీసు యంత్రాంగం ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ట్రాఫిక్ సిఐ నిత్యబాబుని అడిగి తెలుసుకుందాం రండి. ఉదయం 8:15 ఆ సమయంలో యాదమరి జంక్షన్ హైవేలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరుకు చెన్నై వైపు నుంచి వెళ్తున్నట్టు కంటైనరు స్పీడ్గా రావడంతో అదే సమయంలో యాదమరి వైపు నుంచి చిత్తూరు వైపుకు వస్తున్నటువంటి టూ వీలర్ నిర్లక్ష్యంగా చూసుకోకుండా రోడ్డు దాటాడు. అతను తప్పించబోయి రైట్కు తీసుకొని కంటైనరు వచ్చి కట్టెలై పడిపోయింది. పడిన సమయంలో అక్కడ నించున్న కారు పైన పడింది. దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి డ్రైవరు అందులో ఇరుక్కుపోవడం జరిగింది. స్థానికులు పోలీసు వారికి సమాచారం ఇవ్వడంతో వచ్చి స్థానిక సహాయంతో జేసీబీలతో కంటైనర్ను కొంత పైకి లేపి కారును పక్కకు లాగి ఇమీడియట్గా అతన్ని బయటికి తీసి హాస్పిటల్ పంపించడం జరిగింది. హాస్పిటల్లో అతను చనిపోయినట్టు. ఇది పూర్తిగా కంటైనర్ డ్రైవర్ యొక్క ఓవర్ స్పీడ్ మరియు గమనించకుండా నిర్లక్ష్యంగా రోడ్డు దాటిన ఇద్దరిది బాధ్యత. ఇందులో పోలీసు వారి విజ్ఞప్తి ఏమంటే, మనకి చిన్నపాటి నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. చిన్నపాటి నిర్లక్ష్యం జీవితాలని నాశనం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓపికగా ఒక నిమిషము చూసుకొని ఏ వెహికల్స్ రావన్నప్పుడే రోడ్డు క్రాస్ చేయాలి. ఒకరి నిర్లక్ష్యం ఇంకొకరికి శాపంగా మారకూడదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం వీడి అప్రమత్తంగా ఉండి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదాలు.